9454. నెక్స్ట్ 945215. నెక్స్ట్ ఫోన్ మ్యామ్. హలో 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 హలో, ఇస్ దిస్ మ్యాగీ వెడ్డింగ్ ప్లానర్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఇప్పుడు లేదండి, మీ వాయిస్ హలో వినిపించట్లేదండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి. హలో చెప్పండి. హిల్ స్టేషన్ కదండి, అందుకే నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చేసారా? నేను వచ్చేసానండి. ప్రాబ్లం ఏం లేదు కదా. మ్యాగీ ఉన్న చోట ప్రాబ్లమా? కూల్, మీరు హ్యాపీగా ఉండండి, నేను చూసుకుంటాను. ఏమైంది కనుక? ఒక ఆధార్ కార్డు తప్ప ఉన్న కార్డులని ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా గీకేశారు. తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హవా. అసలు మనమెందుకండి ఖర్చు పెట్టడం? ఏదో ఊళ్ళో వాళ్ళ పెళ్లి కుక్కల హడావిడన్నట్టు. ఆ పోలికేంటి కనుక? థ్యాంక్స్ అమ్మా. ఇంత రిస్క్ అవసరమా అని. రేపు రీల్ మారితే? నువ్వు రిస్క్ అంటున్నావు, నేను ముందు చూపు అనుకుంటున్నాను. అది ఉంది కాబట్టే నేను ఎండీని, నువ్వు ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం తింటున్నావు? దోశ. దేంతో? చేత్తో. చట్నీతో. ఒక్క చట్నీతోనే? పెళ్లికి 10 మంది వస్తే చాలరా దేవుడా అనుకుని ఈ రోజుల్లో 10 రోజులు పెళ్లి ప్లాన్ చేశారంటే ఎంత బలసినోళ్ళై ఉండాలి. నువ్వు అన్నట్టు వాళ్ళ దగ్గర ప్రతి 5కి 10కి చేయి చాపామనుకో అడుక్కు తినేవాళ్ళం అనుకుంటారు. అదే ఓ బిల్డప్ మెయింటైన్ చేస్తూ మనం ఓ రేంజ్ అని కలరింగ్ ఇచ్చామనుకో, ఇదే 2 దోశల్ని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో, పొడి, నెయ్యి, సాంబార్లతో తినచ్చు. అర్థమైందా? అంటే ఎన్నిటితో తిన్నా తినగలిగేది 2 దోశలే కదండి. లైఫ్ లో నువ్వెప్పటికీ ఎండీ కాలేవు. తిను, బయలుదేరదాం. విస్కీ 4, బ్రాండీ 6 ఒక కేస్ బియర్. ఎందుకండి ఇప్పుడే ఇన్ని? పెళ్లికొచ్చే కుర్రాళ్ళు ఫుడ్ లేకపోయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ మందు లేకపోతే చాలా కష్టం. రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి మందు ఎక్కడ దొరుకుతుందని మనకి తప్పుడెందుకు? అందుకే ముందు చూపు. 11:05. ఇదిగోండి. ఈ మధ్య మొహటానికి కూడా ఎవరు మొహాలు చూడలేదండి. మగాళ్ళు కదా కనుక. హలో, సాయి గారు ఇచ్చారండి మీ నంబర్. ఎక్కడున్నారు? ఇక్కడే అండి. ఎక్కడా? నాకు గుర్తుపడడం చాలా ఈజీ అండి, అందులో కన్నా అందంగా ఉంటాను. ఏడ్చేవలే. హలో, ఎక్కడండి? ఓ హలో, హాయ్. హలో. వస్తూ దారిలో కొన్నామండి. దారిలో తాగడానికా? అయ్యో, తాగేంత దూరం లేదండి. లెట్స్ గో. వెల్కమ్ ఎవ్రీబడి. అరే ఎన్నాళ్ళైందిరా బాబాయ్ నిన్ను చూసి. మీట్ మై ఫ్రెండ్స్ వాసు, సతీష్, కౌశిక్. హలో. ఇతనెవరండి బాబు, కనీసం మొహం కూడా చూడలేదు. మగాళ్ళు కూడా కొందరు మంచోళ్ళు ఉంటారు కనుక.
గురించి తెలిసిందే కదా, అది కోపం ఇంకా. నువ్వెంత ఊరు అంత ఫీల్ అయిపోతున్నావు? 4 years అయిందిరా వాడిని వదిలేసి వెళ్ళి. రాగానే హైరాన్ హక్ చేసుకున్నా వేస్తే ఇంకా ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? అయినా కోపం అందరి మీద రాదు బాబాయ్, అందరికంటే ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళ మీద వస్తుంది. ఎరా నేళ్ల తర్వాత ఇక్కడికి వస్తే ఇంకా మాట్లాంటారా పార్టీ లేకుండా? వాటమ్మా సతీష్, వాట్ ఇస్ దిస్ అమ్మా? అంటే ఆల్రెడీ నైట్ పార్టీ ప్లాన్ చేశాను, కుమ్మేద్దాం. ఎరా పార్టీ అన్నాడు? ఇదే బాబాయ్. సతీష్ గారు రెడీ? సతీష్ ఏంట్రది? పార్టీ అన్నారని అరగంట ముందు పౌడర్ వేసుకుని మరి వచ్చాను బాబాయ్. ఇది పార్టీ ఇలా పాడే. ఏంట్రా ఆవిడ పాడుతుందా ఏడుస్తుందా? అయినా ఇది పార్టీ ఏంట్రా? సాయిగా నువ్వు మాట్లాడకచ్చుగా. అడిగాను రా, పెళ్లి కూతురు వాళ్ళది ఏదో పద్ధతి గల ఫ్యామిలీ అంట. అక్కడికి ఏదో మా అమ్మ సైనట్ శకుంతల, మా నాన్న బ్లేడ్ బాబ్జీ అన్నట్టు. బాబాయ్ తనేరా పెళ్లి కూతురు. పక్కన ముసలోడేవాడు. ఆడు పోయేలో పెళ్లి చూడాలని ఫోర్స్ చేస్తేనే ఇదంతా. ఓ యా. ఇంకా ఇలాంటి పెళ్లి ఏంట్రా బాబు? సార్, వాట్ యూ వాంట్ సార్? పాయిజన్. Poison not available, sir. Do you want any other sweets, sir? Thank you, sir. If you don't mind, will you drop me home? మొత్తానికి పార్టీ మాత్రం అద్దరిపోయేలా చేసావురా, సూపర్ అసలు. థ్యాంక్ యూ. మొయ్యబే. నీ అంతటా నువ్వు పలకరించడానికి వెళ్తే వాడు అవార్డు చేయడం ఏంట్రా? కొంతమంది అంతేరా మామ, మారరు. రెడీ మెచ్యూరిటీ అండ్ స్టూపిడిటీ. లైట్ తీసుకురావాడిని. కొంచెం గ్యాప్ దొరికితే చాలే వెంటనే ఇద్దరి మధ్య రోడ్ వేసేస్తారు. ఆడి గురించి ఆడుబాటుగా మాడుతూనే ఒప్పుకోను. అలాంటిది ఏదో రకంగా నువ్వు కూడా ఫ్రెండ్ కాబట్టి సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ముందు నన్ను 4 పుళ్ళు రాలిపోయి. మామ సారీరా. రే కాలేజ్ ఫ్రెండ్ అనేవాడు మాక్సిమం లాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గాలు విశ్లేషంత వరకే. ఆఫీస్ ఫ్రెండ్ అనేవాడు సాయంత్రం 6 బైక్ ఎక్కి బాయ్ చెప్పేంత వరకే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ మాత్రమే చచ్చేంత వరకు. ఈ విషయం నీకు అర్థం కాలేదంటే నీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నా లేకుండా ఉండాలి, లేదా దున్నపోతులో పెరిగినా నువ్వు ఇంకా చైల్డ్ బై ఉండాలి. సరదాగా ఉందామని వచ్చాం, సరదాగా ఉందాం, ఓకేనా? Hi, Vasu, right? I'm Maggie. Very confident, I'm very clear. ఇది ఏదో రావట్లేదు. థ్యాంక్ యూ. Are you okay? Yeah, Vasu. Thank you so much. So sweet of you. వెహికల్ తీసుకెళ్ళిపో, రేపు కలెక్ట్ చేసుకుంటా. బాయ్. స్టడీ. ఏంట్రా ప్రొద్దున్నే? యోగా బాబాయ్, మైండ్ కి హెల్త్ కి మంచిది. वज्रासन खाने के बाद भी ऐसा बैठ सकते हैं. अब इसमें 12 आसन करेंगे बैठ करके. अंगूठा अंदर, अंगुलियां ऊपर, ऐसे बंद करते हैं मुट्ठियों. नाभि के दोनों ओर मुट्ठियां लगा देंगे. मुट्ठियां ऐसे यूं मिली हुई. श्वास बाहर छोड़ के आगे झुक जाएंगे. कमर में యోగా బాబాయ్, డైలీ పొద్దున 6కి అలారం పెట్టుకుని లేచి యోగా చూస్తామన్నారు. యోగా చేస్తారు కానీ చూడటం ఏంట్రా? నీ అబ్బా. నీ గురించి వాగినందుకు రఘువాడికి అభి బాగా ఇచ్చాడు రా. ఆడు కాబట్టి వారిని వదిలేశాడు. అదే ఆడి ప్లేస్ లో నేనుండి వాడి గురించి ఎవడన్నా వాగుంటే ఖచ్చితంగా కాలర్ కొట్టేవాడిని. మరి అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మాట్లాడచ్చు వాసు గారు. మార్నింగ్.
ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడుకోవాల్సిందే కదరా, ఎందుకు టైం వేస్ట్? సీరియస్ గా తీసుకుంటాడంటావా? సింపుల్ గా తీసుకోవడానికి మీరేమన్నా పప్పు నెయ్యేసి నోట్లో ముద్ద పెట్టారా? ముద్దు పెట్టారు. జస్ట్ వెనక్కి తిరిగి చూస్తేనే వెంటపడి ఓకే అయినంత వరకు వదలరు. అలాంటిది ముద్దంటే ఆల్రెడీ మంగళసూత్రం చేత్తో పట్టుకొని మండపం కోసం వెతుకుతూ ఉండుంటాడు. పదండి. కనుక అనవసరంగా తాగాను కనుక. కనుక వెళ్ళి కీస్ తీసుకురా. కిస్ ఇచ్చేది మీరు, కీస్ తేవాల్సిందేనా? మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే డూడ్, 1 వీక్ లో వచ్చేస్తాగా. బాయ్. హాయ్. ఇదిగోండి మీ జీప్ కీస్. థ్యాంక్స్. సారీ, అంటే నైట్ మీరు డ్రాప్ చేశారు కదా, జీప్ ఆగ్గానే దిగి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదు. వాసు, నైట్ వెళ్ళేటప్పుడు నీకు ముద్దు పెట్టాను కదా, ఏదో తాగి పాజిటివ్ ఎమోషన్ లో. ఇట్స్ నాట్, మీరేమనుకుంటున్నారు తెలీదు. ఇట్స్ లైక్ నాన్న, బెస్ట్ ఫ్రెండ్, ఇష్టమైన కుక్క పిల్ల, నచ్చినప్పుడు ముద్దు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటాం కదా, ఇది అంతే. It's like humanity. Last night మన ఇద్దరి మధ్య జరిగింది just humanity. ఇట్స్ ఓకే. అది జరిగిన ఫ్యూ సెకండ్స్ లోనే దాని గురించి మర్చిపోయాను. అక్కడ ఎందుకు వెయిట్ చేశానంటే నువ్వు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళవా లేదా అని, అంతే.